కేసీఆర్ హయాంలో నిండుకుండలా ప్రవహించిన గోదావరి కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మారిపోయిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండ పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహంతో పాటు చౌరస్తాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోదావరి ప్రెస్ క్లబ్ లో పార్టీ శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. రామగుండంలో ప్రజాస్వామ్య పద్ధతులు తుంగలో తొక్కబడ్డాయని ఆరోపించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తే కింది స్థాయి నాయకులు రెచ్చిపోతూ హద్దులు మీరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక 3-4 సంవత్సరాలుగా ఇక్కడ బిహెచ్ఆర్ ఫౌండేషన్, వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించి చాలామంది నిరుపేదలకు, అవసరం ఉన్న వాళ్ళకి, మరీ ముఖ్యంగా స్టడీ పర్పసెస్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ పర్పసెస్ కానీ చాలామందికి కూడా హెల్ప్ చేయడం జరిగింది. అయితే ఇలా జరుగుతున్నటువంటి విషయాల పట్ల చర్చిద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీరు గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వము ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి ప్రభుత్వం. ఆ పరిపాలన మీరు చూసిర్రు. ఆ వేళ జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ ప్రజలందరికీ ఎరికే. ముసలి ముతక మొదలుకొని ఉద్యోగస్తులు, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, రైతాంగానికి, మహిళలకు, వృద్ధులకు, పింఛన్దారులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మరొక బంగారు పరిపాలన అనేది ఎట్లుండాలో అని చూపించారు. గడిచినటువంటి 18 నెలల కాలంగా తెలంగాణ మొత్తంలో, మరీ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏంది అనేది మీ అందరికీ ఎరికే. ఇక్కడ జరుగుతుంది ఏంది అలా అయితే కూల్చడాలు, లేకపోతే స్కాములు, లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడాలు. ఇంకొక విషయం ఏం జరుగుతుంది, వీటిని ప్రశ్నించినందుకు అడ్డగోలు కేసులు. కేసీఆర్ గారి పరిపాలనలో రైతాంగం పట్ల దృష్టి పెట్టి రైతు బంధు కానివ్వండి, రైతు రుణమాఫీ చేయడం కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఉచిత విద్యుత్తు 24 గంటలు సాగునీటి రంగానికి ఇవ్వడం కానివ్వండి, ఎన్నో పథకాలు చేసి మరి రైతులకు ఒక బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానేత కేసీఆర్ గారు. ఇలా రాష్ట్రంలో చూస్తున్నాం, వీళ్ళు అసలు గద్దెనెక్కడమే 6 హామీలు, 420 అబద్ధపు వాగ్దానాల మీద గద్దెలెక్కింది. ఇయ్యలాంటి దాకా 6 హామీల్లో అర హామీ కూడా నెరవేర్చినటువంటి పాపన పోలేదు ఈ ప్రభుత్వం. అందరికీ ఎరికే ఇది. ఒకటి బస్సులలో ఫ్రీ పెట్టి పాపం మహిళలకు మధ్యలో పంచాయతీ పెట్టుడు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏందని ప్రశ్నిస్తుంది. రైతులకు పంగనామాలు పెట్టిరు. మొన్నటికి మొన్న రైతు భరోసా పేరు మీద కొన్ని డబ్బులు విధిల్చిండ్రు. అంతకుముందు 3 దఫాలు ఎగ్గొట్టిండ్రు. దీని గురించి ప్రశ్నిస్తే కేసులు. ఇలా మీరు చూస్తున్నారు, ఇలా రైతు బీమా అనేది ఆపేసిండ్రు కంప్లీట్గా. రైతులకు కాస్తో కూస్తో అండగా ఉండేది రైతు బీమా. వాళ్ళకు ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే పాపం వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచే ఒక స్కీమ్ని ఎత్తేసిండ్రు. ఏడాది కాలంలో వాళ్ళు వచ్చిన ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు యువతి యువకులకు. ఇది ప్రశ్నించిన ఈ రాష్ట్రంలో ఒక నియంత ప్రభుత్వము, ఈ రామగుండంలో ఒక నియంత ప్రభుత్వమే తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఏది కూడా నడవట్లేదు. వీళ్ళే ఒక కాడ కట్టుకోమంటారు, మళ్ళా అక్కడికి వచ్చి వీళ్ళే కూల్చుతారు. మొన్నటికి మొన్న చూసినాం మనం ఇక్కడ చౌరస్తా మీద. గతంలో కూల్చింది వీళ్ళే, దానికి ఆపోజిట్లే కట్టుకోమని చెప్పిండ్రు వీళ్ళే. పాపం ఒక్కొక్క వ్యక్తి మరి 80,000, 1,00,000 పెట్టుకొని ఒకటి కట్టుకుంటే షెడ్లు మళ్ళీ వచ్చి వాళ్ళే కూలగొడతారు. మున్సిపల్ అధికారుల పేరు మీద వాళ్ళు వచ్చి కూలగొడతారు. అరే నిన్నాక మొన్న పోచమ్మ మైదానం దగ్గర ఏం జరిగిందో మీరు చూసారు. ఆడ కూడా ఒకటి కూల్చడం, హైకోర్టు స్టే ఉన్నప్పటికీ దాని గురించి ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు అంటే, ఇక్కడ హైకోర్టు స్టేలు, హైకోర్టు నోటీసులు కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం లేదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో అసలు ఎవరు మాట్లాడినా దాడి. ఏడొచ్చిన ఇంద్రమ గృహాలు ఈ నియోజకవర్గానికి ఎన్ని వచ్చినాయి శ్వేతపత్రం విడుదల చేస్తారా? మాటికి 900 కోట్ల నిధులు తీసుకొచ్చినాము, అభివృద్ధి పనులు చేస్తున్నాం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు చెప్తుంటారు. మీరు తీసుకొచ్చిన సింగరేణి సిఎస్ఆర్ నిధులు కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి, బట్టి గారి దగ్గర నుంచి ఏమాత్రం నిధులు పట్టుకొచ్చిర్రో శ్వేతపత్రం విడుదల చేయండి. దాని గురించి చర్చించండి. ఎందుకు చర్చలు పెడతలేరు మీరు? అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండొద్దా? ఏది కూడా ఇక్కడ ప్రజాస్వామ్య పరంగా నిర్ణయాలు తీసుకోబడట్లేదు, ప్రజాస్వామ్య పరంగా నడుస్తలేదు రాజ్యం. ఒక నియంతలాగానే వ్యవహరిస్తుంది.